సెలబ్రిటీలు అయ్యుండుకొని పబ్లిక్ వేదికల మీద డర్టీ మాటలు మాట్లాడడమే తప్పు. సరే, ఏ ఫ్లోలో మాట్లాడేశారో మాట్లాడేశారు. తర్వాత క్షమాపణలు చెప్పి, ఆ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ యుగో దెబ్బతిని నేను మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉన్నాను అంటే ఇంకా దాన్ని యుగో అనాలా, ఆటిట్యూడ్ అనాలా, పొగరనాలా, ఏం పేరు పెట్టుకోవాలో మీ ఇష్టం. ఇప్పుడు యాక్టర్ శివాజీ బహిరంగ వేదికల మీద ఏం మాటలు మాట్లాడారో మనం చూసాం. మహిళా కమిషన్ ఈ నెల 27న విచారణకు రండి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. అందరూ తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆయన మీద. సరే, తర్వాత క్షమాపణలు చెప్పుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. సరే, ఏదేదో అక్కడికి అయిపోతుంది అనుకుంటే మళ్ళీ దాని మీద టర్న్ తీసుకొని నేను 2 అన్పార్లమెంటరీ పదాలు మాత్రమే వాడాను, దాని మీదే క్షమాపణలు చెబుతా, నా స్టేట్మెంట్కి నేను కట్టుబడే ఉన్నా, బయటకు పోయినప్పుడు డ్రెస్సులు మంచిగా వేసుకోవాలి, అట్లా వేసుకోవాలి, మళ్ళీ అదే డర్టీ వాగుడు. మధ్యలో మళ్ళీ కొందరిని బెదిరించే ధోరణి. మొదట శివాజీ మాట్లాడినప్పుడు అనసూయ ఇవేం మాటలు అని చెప్పి ఏదో అబ్జెక్ట్ చేసిందట. దానికి శివాజీ కౌంటర్ ప్రతీకారంగా మాట్లాడుతున్నట్లు టైం వచ్చినప్పుడు చెబుతా, నీ రుణం తీర్చుకుంటా, అది ఇదని మళ్ళీ అదొక ఆటిట్యూడ్ చూపించుకుంటూ ఎటకారం. ఇదేం ధోరణి? తప్పు మాట్లాడినప్పుడు దాన్ని సమర్థించుకోవడం ఎందుకు? క్షమాపణలు చెప్పారు, అక్కడితో అయిపోతే ఎవరెవరు మాట్లాడుకుంటారు, వదిలేసే పోతుంది కదా. ఈయన నెత్తి మీద ఏదో కిరీటం కింద పడిపోయినట్లు ఆ కాంట్రవర్సీని ఈయన కొనసాగించుకుంటూ తాజాగా ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళి బయట పోయేటప్పుడు పరుగులు పరిగెడుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుంది, చూసారా? రోడ్డు మీద ఒకటే పరుగులు. అంటే కొడతారనే పరుగులా, లేకుంటే ఎవరికైనా ఏం సమాధానం చెప్పాల్సి వస్తుంది పరుగులా, ఏందో పరుగులు. ఎట్లా పరిగెడుతున్నారంటే రోడ్డు మీద ఆయన మాస్టరు ఒక రేంజ్లో నడి రోడ్డు మీద పరిగెడుతూనే ఉన్నారు. అంతగానం భయపడడం ఎందుకు? ఈ కాంట్రవర్సీ కొనసాగించడం ఎందుకు? హాయ్, పరిగెడుతూనే ఉన్నారు. అరే శివాజీ, ఈయన నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది చూడండి. అరే 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 ఆగు ఎవరు కొట్టర్లేనా ఎందుకు? అరే ఆగు అర్రర్రర్రర్ర ఎట్లా పరిగెడుతున్నారు చూడండి. అంటే ఎక్కడి నుంచో బయటకు వచ్చి కారు దగ్గరికి ఏమో మరి అసలు పరుగులు పరిగెత్తుతూనే ఉన్నారు. ఈ కొందరు మహిళా మనులు, కొందరు మహిళలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. బయటకు రా, నీ ఊపి విమానం మోగమవుతుంది, పాత చింతకాయ పచ్చల్లాగా అవుతావు, అప్పుడు నీ సామాన్లన్నీ బయటపడితే అప్పుడు పరిగెత్తు రోడ్ల మీద, పాత సామాన్లు చూపించుకుంటే నీ సామాన్లు పరిగెడుతూ అని చెప్పి కొందరు పోస్టులు కూడా పెట్టారు. సో బహుశా భయం ఏమన్నా ఉందేమో శివాజీకి తెలియదు, కానీ రోడ్ల మీద పరుగు ఆ కాంట్రవర్సీని కంటిన్యూ చేయడం ఎందుకు? ఎక్కడి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఎట్టకారం ఎందుకు, ఆటిట్యూడ్ ఎందుకు?